నిన్నటి నుంచి నిన్న ఉదయం నుంచి మొదలైంది ఈ గేమ్. ఎందుకంటే వాళ్ళందరికీ మెయిన్ ఒక చోట నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టు తెలుస్తున్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని వాళ్ళు పని కట్టుకొని మగధా న్యూస్ని ట్రోల్ చేస్తున్నారు. రైట్, ఇక మీరు కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి నేను కూడా కొన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఇదంతా మీరంతా కలిసి తీసుకొచ్చారు. వెనుక ఒక కాన్స్పిరసీగా అది మగధా న్యూస్ టార్గెట్ చేయడానిక, ఒక కులాన్ని టార్గెట్ చేయడానిక, నేను మాట్లాడిన మాటల్ని ఒక కులానికి ఆపాదించి ఆ కులాన్ని మొత్తాన్ని కూడా బూచిగా చూపించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే మీరు చేస్తున్నారో, అందుకే నేను కూడా ఇక్కడ దాకా వచ్చాను, మీరు అక్కడ దాకా వచ్చారు కాబట్టి నేను కూడా ఒక అడుగు ముందుకేసాను. అది సంక్రాంతి బర్రె అనుకుంటారు, ఇంకేదనుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. రైట్, నేను కాపుల చరిత్రతో మొదలు పెట్టాల్సి వచ్చిన రోజు కాపుల్లో ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఎక్కడెక్కడి వరకు వెళ్ళి ఎలా ఎదిగారు, ఎక్కడెక్కడున్నారు అని మాత్రమే చెప్పాం. అంటే ఒక వార్తని, ఒక కులాన్ని ఒక పాజిటివ్ ప్రొజెక్షన్లో చూపించాం. ఎక్కడా కూడా ఆ కులం గొప్ప అని కానీ ఇంకో కులం తక్కువ అని కానీ ఎక్కడ నోటి మాట నా నోటి నుంచి తుళ్ళలేదు. తమని తాము చెక్కుకుంటూ ఎదిగిన వ్యక్తుల గురించి చెబుతూ సాగింది కాపుల చరిత్ర అంతా కూడా. చాలామంది నిజంగా శభాష్ బిడ్డ అని, శభాష్ నువ్వేమన్నా మా కాపుల అమ్మాయివేనా అని కొంతమంది ప్రేమగా ఆప్యాయంగా మెసేజ్లు చేస్తే, ఇంకొంతమంది కొంచెం నెగిటివ్గా అసలు నీ క్యాస్ట్ ఏంటో చెప్పు అని, ఇంకొంతమంది నా కులం నా భర్త కులాన్ని కూడా ఓపెన్గా బాహాటంగా సోషల్ మీడియాలో తిప్పుతూ కాపు చరిత్ర అప్పుడు కూడా అలాగే చేశారు. ఆ రోజు నేను చెప్పాను, నా కులం గురించి చెప్పడానికి అసలు ఇది అప్రస్తుతం, చెప్పాల్సిన అవసరం వస్తే ఆ రోజు నేనే చెప్తాను అని చెప్పాను. వచ్చిన రోజు నేను చెప్తా, మళ్ళీ చెప్తున్నా.